దేవుని ఆత్మచేత, ఆ మాటలు ఒకసారి మనసు పెట్టండి. దేవుని ఆత్మచేత ఎందరు నడిపింపబడుదురు. వారందరూ దేవుని కుమారులైందురు. ఇప్పుడు ఎవరు దేవుని పిల్లలు? అక్కడ చెప్పేశాడు, దేవుని ఆత్మచేత ఎందరు నడిపింపబడుదురు. వారందరూ ఎవరికి పిల్లలు? దేవుని పిల్లలు. ఇప్పుడు ఆ పై వచనంలోకి వెళ్ళండి. కాబట్టి సహోదరులారా, అంటే 12 నుంచి చదువుదాం. కాబట్టి సహోదరులారా, శరీరానుసారముగా శరీరానుసారముగా ప్రవర్తించుటకు మనం శరీరమునకు రుణస్థులము కాము. మనము శరీరానికి రుణస్థులం కాము. దేనికి? అందుకనే శరీరం అపవాది దురాశలు నెరవేర్చగోరుతుంది. నెరవేర్చే శక్తి శరీరానికి ఉంది. అపవాది ఆశలన్నీ నెరవేర్చే శక్తి శరీరానికి ఉంది. ఆత్మ నెరవేర్చదండి అపవాది తత్రాలని. ఆత్మకు తెలుసు, ఆత్మ లోబడదు, శరీరం లోబడుతుంది. అందుకని ఆదాము అవ్వల్ని ఎక్కడ పడగొట్టాడు అంటే ఆత్మ విషయంలో పడగొట్టలేకపోయాడు, శరీర విషయంలోనే పడగొట్టాడు. అందుకని 3 పాయింట్లు ఉంటాయి. పాపమనగా శరీరాశ, నేత్రాశ, జపం. గుర్తొచ్చిందన్నమాట. పాపానికి హేతువులేవి ఈ 3. ఏంటవి? శరీరాశ, నేత్రాశ, జపం. జీవడంబం అంటే గర్వం. ఇక శరీరాశ, నేత్రాశ. ముందు నేత్రాలు చూస్తే తర్వాత శరీరం కోరుకుంటుంది. శరీరం కోరుకున్న దాన్ని బట్టి శరీరాశ నెరవేర్చుకుంటుంది. శరీరం ఏదైతే నెరవేర్చుకుందో అది అపవాది క్రియలైతే ఖచ్చితంగా మనం అపవాదికి పిల్లలం అవుతాం. ఆ శరీరంతో దేవుని మహిమపరచగలిగితే మనం దేవునికి పిల్లలం అవుతాం.